30 డేస్ మాత్రమే ఉందబ్బా జేఈఈ మెయిన్స్ జాన్వరి అటెంప్ట్‌కి. అండ్ మీరు సెట్ చేసుకున్న టార్గెట్ ఎన్ఐటీ లేదా ఐఐటీలో సీటు కొట్టాలిరా బై, అది అచీవ్ చేసుకోవడానికి కూడా 30 డేస్ మాత్రమే ఉంది. కానీ ఇది అచీవ్ చేసుకునే ఈ పర్టిక్యులర్ వేలో ఇంకో 4 పెద్ద బ్యారియర్స్ అయితే ఉన్నాయబ్బా ఈ లాస్ట్ 30 డేస్‌లో. అండ్ ట్రస్ట్ మీ, ఆల్మోస్ట్ 70-80% స్టూడెంట్స్ ఇది సరిగ్గా ఫాలో అవ్వక, ఈ మిస్టేక్స్ చేసి వాళ్ళు ఎంతైతే స్కోర్ చేయగలుగుతారో దానికన్నా 30-40% తక్కువ స్కోర్ చేసి వచ్చిండ్రు ఎగ్జామ్లో. సో మీరు మాత్రం ఆ మిస్టేక్స్ అస్సలు చేయకండి. నేను మీకు 4 పాయింట్స్ చెప్తాను. ఈ 4 పాయింట్స్ లాస్ట్ 30 డేస్ అయితే పక్కా ఫాలో అవ్వండి అబ్బా. ఇందులో మీకు డైలీ రొటీన్ అంటే రోజు మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మొత్తం రోజుని మనం ఎట్లా డివైడ్ చేసుకోవాలి అది చెప్తాను. దాంతోపాటు స్టడీ రొటీన్ అంటే ఇందులో మీరు ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ సబ్జెక్ట్‌కి ఎంత టైం ఇయ్యాలి, ఎంత ప్రాక్టీస్ చేయాలి, ఎంత రివిజన్ చేయాలి, ఆ వీక్ అంతా మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మాక్ టెస్ట్‌లు ఎప్పుడు రాయాలి అది కూడా చెప్తాను. అండ్ దాంతో పాటు థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ టైమ్ టేబుల్. అంటే మనకి 24 అవర్స్ ఉంటే 24 అవర్స్‌లో ఈచ్ హవర్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా ప్లాన్ చేసుకుంటే ఈ లాస్ట్ 30 డేస్ మన రివిజన్ పర్ఫెక్ట్‌గా అయితుందో, మన రివిజన్‌తో మనకి మంచి స్కోర్, మంచి పర్సెంటైల్ వస్తదో అది చెప్తాను. అండ్ ఫోర్త్ వన్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. అన్నిటికన్నా ఫోర్త్ చాలా చాలా ఇంపార్టెంట్. స్కిప్ చేసి ఫోర్త్ పాయింట్ అయితే ఫస్ట్ చూడకండి అబ్బా. ఫస్ట్ ఈ 3 పాయింట్లు విన్న తర్వాతనే ఫోర్త్ పాయింట్ చూడండి. ఓకే, ఫస్ట్ అయితే డైలీ రొటీన్ అబ్బా. ఈ లాస్ట్ 30 డేస్‌లో చెప్తున్నా కదా, మీ టార్గెట్ రోజుకి 14 అవర్స్ పర్ డే చదవాల్సిందే. ఎందుకంటే లేదన్నా నా వల్ల గాదు, నేను ఒక హార్డ్‌లీ 6-7 అవర్సే చదవగలుగుతా, నాకంత కాన్సంట్రేషన్ ఉండదు, అంత ఓపిక లేదు, అంత మోటివేషన్ లేదు అంటే మీరు జేఈఈ మర్చిపోండి. చెప్తున్నా గదా, మీరు ఎన్ఐటీ, ఐఐటీలో సీటు కొట్టడం అనేది మర్చిపోండి. ఎందుకంటే మీ కాంపిటీషన్ కొన్ని లక్షల మందితో ఉందక్కడ. సో ఈ టైంలో మీరు గాని కొంచెం లైట్ తీసుకొని, కొంచెం నెగ్లెక్ట్ జేసిండ్రనుకోండి, మీకు ఎగ్జామ్‌లో తెలుస్తది. మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అనిపిస్తది, అరే నేను చదవాల్సింది గదా ఇంకా ఎక్కువ అని. సో అందుకే మీ టార్గెట్ 14 అవర్స్ పర్ డే పెట్టుకోండి. అండ్ అలాగే ఈ స్టడీతో పాటు మీరు నిద్ర కూడా ఇంపార్టెంటే. 6 అవర్స్ అయితే పక్కా పడుకోండబ్బా. 3-4 అవర్స్ పడుకుంటా, సర్లే సరిపోతది నాకు ఈ 1 మంత్ అనుకుంటే చాలా మంది స్టూడెంట్స్ ఇది చేస్తారు. ఏదో ఒకటిలే ఏముంది, ఒక 3-4 అవర్స్ పడుకుంటా, 1 మంత్ నిద్ర లేకపోతే ఏముంటది అనుకుంటారు. కానీ చెప్తున్నా కదా, మీ బుర్ర పనిచేయదు. ఎగ్జామ్‌లో మీ బుర్ర పనిచేయదు. అండ్ వర్స్ట్ కేస్ సినారియోలో మీ హెల్త్ డీగ్రేడ్ అయ్యి, మీ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ పడి మీరు ఎగ్జామ్ సరిగ్గా పెర్ఫార్మ్ కూడా చేయరప్ప. సో అందుకే స్లీప్ అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఐడియల్‌గా 11-5 ఏఎం పడుకోండబ్బా. సూపర్, చాలు సరిపోతది మీకు. ఓకే. అండ్ దాంతో పాటు లీజర్ టైమ్ గూడా అట్‌లీస్ట్ ఒక రోజుకి 1 అవర్ టు 1½ అవర్ అయితే మీరు బ్రేక్ తీసుకోండి. చెప్తాను మీకు బ్రేక్‌లు ఎట్లా తీసుకోవాలో అని కూడా. కానీ ఈ పర్టిక్యులర్ టైమ్‌లో అయితే మీరు వేరే థాట్స్ ఏం పెట్టుకోకండి. ఎగ్జామ్ ఎలా వస్తది, అది చదవాలి, ఇది చదవలేదు. కొంచెం రిలాక్స్ అవ్వండి. బ్రెయిన్‌కి మీరు కొంచెం రెస్ట్ ఇవ్వండి. బ్రెయిన్ మన మెషిన్ గాదు. అందుకే చాలా క్లియర్‌గా మెన్షన్ చేసిన, డోంట్ ఓవర్‌లోడ్ యువర్ సెల్ఫ్. ఈ టైమ్‌లో చాలా మంది స్టూడెంట్స్ చేసే తప్పే అది. చాలా వరకు మొత్తం మీదేసుకొని టైమ్‌లో మాక్ టెస్ట్, రివిజన్, ఆ బ్యాక్‌లాగ్, చాప్టర్, పీవైక్యూస్, కొంచెం మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోండి. పర్లేదు. ఓకే. మీకేమన్నా ఇష్టం ఉంటే ఏదైనా షో వాచ్ చేయడం, లేదా ఏమన్నా గేమ్ ఆడాలి అనుకుంటే కొంచెం సేపు మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అది. చాలా హెల్ప్‌ఫుల్ అయితది. మైండ్ రిలాక్స్ అయితది. మైండ్ రిలాక్స్ అయితే మీరు ఇంకా ఎక్కువ కాన్సంట్రేట్ చేయొచ్చు. అండ్ ఇది థియరీ ఎగ్జామ్ గాదు. మీరిక్కడ బట్టి కొట్టేసి ఎగ్జామ్‌కెళ్ళి చదవడానికి, రాయడానికి. సో మీకు ఎగ్జామ్‌లో బ్రెయిన్ 100% పనిచేయాలి. ఎగ్జామ్‌లో క్వెషన్ చూడగానే ఐడియా స్ట్రైక్ అవ్వాలి. అట్లా అవ్వాలి అంటే మీరు రిలాక్స్డ్‌గా ఫుల్ కాన్సంట్రేషన్‌తో ఉండాలి. సో దానికోసమే చెప్తున్నా అబ్బా. సరే అన్న, డైలీ రొటీన్ అయితే అర్థమైపోయింది నాకు. ఆ తర్వాత ఏంది అంటే స్టడీ రొటీన్. అంటే రోజులో మీరు ఈ 14 అవర్స్ అని చెప్పినా గదా, ఈ 14 అవర్స్‌లో మనం ఎట్లా స్ప్లిట్ జేసుకోవాలి? ఏ సబ్జెక్ట్స్ చదవాలి? దానికోసం ఇక్కడ ఒక క్లియర్ కట్ యూ నో ఆహ్, ప్లానర్ అయితే ఇచ్చినాం. ఫస్ట్‌లీ
14 అవర్స్ పర్ డే అన్నప్పుడు మీరు 2 సబ్జెక్ట్స్ మాత్రమే తీసుకోండబ్బా పర్ డే. 3 సబ్జెక్ట్స్ తీసుకోకండి. ఎందుకంటే చెప్తున్నా చాలా చాలా హెక్టిక్ అయితది. మీరు 3 సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు 3 చాప్టర్‌లు చేసినట్టు. 3 చాప్టర్‌లు మీరు ప్రాక్టీస్ చేయాలి, రివైజ్ చేయాలి. అది కూడా 3 డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయినప్పుడు బుర్ర హీట్ ఎక్కిపోతది. సో, అస్సలు చేయకండి అట్లా. మీరు 2 సబ్జెక్ట్స్ పట్టుకోండి. ఈచ్ సబ్జెక్ట్‌కి 7 అవర్స్ ఇవ్వండి సరిపోతుంది. అండ్ వీక్లీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడొచ్చు మీరు వీక్లీ టైమ్ టేబుల్ కూడా ఇచ్చిన. ఫర్ ఎగ్జాంపుల్ మండే మీరు ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ చేస్తే ట్యూస్డే మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ. ఆ తర్వాత వెడ్నెస్డే కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్. అట్లా వీక్లీ మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ 4 టైమ్స్ అయితే పక్కా నేర్చుకుంటారు. సో, దాని త్రూ ఏమవుతుందంటే మీరు అన్ని సబ్జెక్ట్స్‌కి జస్టిఫికేషన్ వచ్చినట్టు ఉంటది. అండ్ దాంతో పాటు చెప్తున్నా ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎవ్రీ వెడ్నెస్డే, సండే మాత్రం మాక్ టెస్ట్ రాయండబ్బా. డజంట్ మ్యాటర్ మీకు ఎంతొచ్చు, ఎంత రాదు, ఎంత నేర్చుకున్నారు, ఎంత సిలబస్ కంప్లీట్ అయింది, ఎంత రివిజన్ అయింది, అవన్నీ పక్కన పెట్టేసేయండి. మాక్ టెస్ట్ అయితే రాయండి. అండ్ మాక్ టెస్ట్ కూడా ఎలా రాస్తారంటే, ఒకటి మార్నింగ్ షిఫ్ట్‌లో రాసుకోండి. అండ్ ఇంకొకటి మీరు ఈవినింగ్ షిఫ్ట్ రాయండి. సో దాట్ మీ ఫైనల్ ఎగ్జామ్ ఏ షిఫ్ట్‌లో పడినా కూడా ఆ షిఫ్ట్‌కి సంబంధించి, ఆ టైంకి సంబంధించి మీకు ఎనఫ్ ప్రాక్టీస్ ఉంటది. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఇది చాలా చాలా పెద్ద మిస్టేక్ స్టూడెంట్స్ తోటి. నైట్ అంతా చదువుకుంటారు. పొద్దున పడుకుంటారు. అప్పుడు ఏమైతది? లెట్స్ సే మీకు మార్నింగ్ షిఫ్ట్ వచ్చింది. సో, మీరు లాస్ట్ 30 డేస్ ఈ అలవాటు చేసుకుంటే ఎగ్జామ్ రోజు మార్నింగ్ షిఫ్ట్ పడితే మీకు ఆ పర్టిక్యులర్ టైంలో మీ బ్రెయిన్ పనిచేస్తదా? మీకు అలవాటు అయిపోయి ఉంటది మార్నింగ్ పడుకోవడం. సో, అక్కడే మీకు పెద్ద బొక్క పడతది. అందుకే అంటా మీకు. అందుకే నేను ఇందాక చెప్పిన 11 పీఎం టు 5 ఏఎం పడుకోండి. సో దట్ అటు మార్నింగ్ షిఫ్ట్ పడినా, ఈవినింగ్ షిఫ్ట్ పడినా మీకు పెద్దగా ఫరక్ పడదు. అండ్ ఒకవేళ మీరు ఇట్లా వెడ్నెస్డే రోజు మార్నింగ్ షిఫ్ట్ ప్రాక్టీస్, సండే రోజు ఈవినింగ్ షిఫ్ట్ అంటే ఈవినింగ్ ఏదైతే స్లాట్ ఉంటుందో టైమింగ్ 3 పీఎం, 2 పీఎం అప్పుడు మీరు మాక్ టెస్ట్ రాయండి. దానికి తగ్గట్టుగా ఆ టైంలో బ్రెయిన్ మీరు యాక్టివ్‌గా ఉంచుకునేలాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ లాస్ట్ 4 వీక్స్. సో దట్ మీకు ఎగ్జామ్ టైంలో అదే అలవాటయ్యి అక్కడ మీరు బెస్ట్ అవుట్‌పుట్ అయితే ఇయ్యొచ్చబ్బా. అండ్ చెప్తున్నా ఈ లాస్ట్ 30 డేస్‌లో మినిమమ్ 5-6 మాక్ టెస్ట్‌లు అయితే రాయండబ్బా. అండ్ అందుకే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మీకు ఎవ్రీ మాక్ టెస్ట్‌కి అట్‌లీస్ట్ ఒక 2-3 డేస్ గ్యాప్ ఇచ్చిన. సో దట్ మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. ఎక్కడ తప్పు పోయింది? ఎక్కడ నా వీక్ ఏరియాస్? ఏ కాన్సెప్ట్ రావట్లేదు? ఏ క్వెషన్ రావట్లేదు? అవన్నీ అనాలిసిస్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకోండి. సో దట్ ఒక మాక్ టెస్ట్‌కి ఇంకో మాక్ టెస్ట్‌కి అట్‌లీస్ట్ ఒక 10 మార్కులు అంటే అట్‌లీస్ట్ ఒక 2, 3 క్వెషన్‌లైనా మీరు గాని ఎక్కువ చేయగలిగితే ఆ ఇంప్రూవ్‌మెంట్ మీరు తీసుకురండి ఎవ్రీ వీక్. 4థ్ వీక్ ఎండింగ్ కల్లా చెప్తున్నా కదా! మీరు లెట్స్ సే ఒక ఫస్ట్ మాక్ టెస్ట్‌కి మీరు ఒక 120 మార్క్స్ స్కోర్ చేస్తుంటే 4థ్ వీక్ కల్లా మీరు 150, 160 మార్క్స్ వరకు కూడా తీసుకెళ్ళగలుగుతారు. కానీ దానికోసం వెంటనే రాయకండి మాక్ టెస్ట్‌లు. కొంచెం గ్యాప్ ఇచ్చి రాయండి. అనాలిసిస్ చేసుకోండి. చాలా చాలా యూజ్‌ఫుల్ అయితది. అండ్ అలాగే అన్న ఈ 7 అవర్స్ ఎట్లా చదవాలి? పర్ సబ్జెక్ట్ 7 అవర్స్ అని చెప్పినావు కదా! ఈ 7 అవర్స్ మనం ఎట్లా చదవాలి అంటే 3 అవర్స్ మీరు థియరీకి పెట్టుకోండి. ఇప్పుడు ఈ థియరీ మీరు మీ క్లాస్ నోట్స్‌ని చదువుకుంటారా? బుక్ నుంచి చదువుకుంటారా? లేదా ఏదైనా క్రాష్ కోర్స్ వీడియో, వన్ షాట్ వీడియోస్ చూసి చదువుకుంటారా? అది కంప్లీట్‌గా మీకు వదిలేస్తున్నా అబ్బా! మా ఛానెల్‌లో అయితే వన్ షాట్ వీడియోస్ నడుస్తున్నాయి. అవి చూసుకోండి. లేదన్నా నాకు వేరే ఛానెల్ అంటే మీ ఇష్టం. వేరే ఛానెల్‌లో చూసుకోండి. లేదన్నా క్లాస్ నోట్స్ అంటే అది మీ ఇష్టం. కానీ 3 అవర్స్ కన్నా ఎక్కువ స్పెండ్ చేయకండి అబ్బా! మాక్స్ 3-4 అవర్స్ కన్నా ఎక్కువ స్పెండ్ చేయకండి థియరీ మీద. అండ్ మిగిలిన టైం మొత్తం మీరు ప్రాక్టీస్ చేయండి. మిగిలిన టైం మొత్తం మీరు ప్రాక్టీస్ చేయండి. పీవైక్యూస్ చేయండి. 2025, 2024, 2023 పీవైక్యూస్ చేయండి. సో దట్ ఈ 7 అవర్స్‌లో అండ్ ఒకవేళ పాసిబుల్ అయితే 3 అవర్స్ క్లాస్‌ని నేనన్నా 2 అవర్స్‌లో లెట్స్ సే చాలా మంది స్టూడెంట్స్ 1.5x, 1.75x పెట్టేసి ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తారు. అట్లా కూడా చేయొచ్చు మీరు. సో వీలైనంత తక్కువ టైం మీరు రివిజన్ మీద, థియరీ మీద స్పెండ్ చేసి ఎక్కువ టైం మీరు పీవైక్యూస్ మీద స్పెండ్ చేయండి. కొన్నిసార్లు మన క్రాష్ కోర్సెస్‌లో కూడా ఎట్లా ఉంటాయి అంటే కొన్ని క్రాష్ కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మా క్రాష్ కోర్స్‌లో మేము ఎక్కువ సేపు క్వెషన్స్ మీద స్పెండ్ చేస్తాం. మీరు క్లాస్ చూడండి మొత్తం 100% మొత్తం ఓవరాల్ క్లాస్‌లో 80% మేము క్వెషన్సే చేస్తూ ఉంటాం. అలాంటివి కూడా మీరు చూడొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా అక్కడ మీకు క్వెషన్ అంటే రివిజన్ అవుతూ ఉంటది. క్వెషన్ ప్రాక్టీస్ కూడా అవుతూ ఉంటాయి. సో అలాంటివి మీరు ప్రిఫర్ చేస్తే బెటర్. ఓకే. ఈ టైంలో మీరు ఎక్కువ థియరీ చదువుకుంటే మీకు చదివిన ఫీలింగ్ వస్తదేమో. కానీ చెప్తున్నా రియాలిటీ చెప్తున్నా ఎగ్జామ్‌లో దాని అవుట్‌పుట్ కనిపియదు. ఎందుకంటే మీకు తెలియాల్సింది
క్వెషన్లు ఎట్లా సాల్వ్ చేయాలి, థియరీ కాదు, క్వెషన్లు ఎట్లా సాల్వ్ చేయాలి. ఓకే, థియరీ నేర్చుకుంటే సరిపోద్దని అప్లికేషన్ మీకు తెలియాలి. అందుకే మీరు 7 అవర్స్లో మాక్సిమం టైం మీరు పీవైక్యూస్ ప్రాక్టీస్కే ఇవ్వండి అబ్బా. ఓకే, అండ్ ఒక్కసారి 7 అవర్స్ 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పడుకునే ముందు 1 అవర్ క్విక్ రివిజన్ చేయండి. ఏదైతే చదివారో ఆ రోజు ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుంటే ఫార్ములాస్ కానీ లేదంటే మన థియరమ్స్ ఉన్నా ఏదైనా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్న పాయింట్స్ ఉన్న క్విక్గా రివైజ్ చేసుకుంటే అది కంప్లీట్గా మీకైతే గుర్తుంటుంది. సరే అన్న, డైలీ రొటీన్ కూడా అయిపోయింది, మరి నెక్స్ట్ ఏంటి అంటే టైం టేబుల్. ఒక రోజులో ఎవ్రీ అవర్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలో కూడా ఒక క్లియర్ కట్ ఐడియా ఇచ్చిన, మీరు ఎగ్జాక్ట్గా ఇదే ఫాలో అవ్వండి అని చెప్పట్లేదు, ఎందుకంటే ఒక్కొక్కడి స్టైల్ ఒకరిలా ఉంటారబ్బా. ఓకే, కానీ ఇది ఒక రెఫరెన్స్ లాగా యూజ్ చేయండి. ఒకవేళ నేను ప్రిపేర్ అయితే ఇట్లా ప్రిపేర్ అవుతా, మీరు ప్రిపేర్ అయితే మీకు తగ్గట్టుగా ఒక టైం టేబుల్ వేసుకోండి, కానీ దీని ఒక రెఫరెన్స్ లాగా తీసుకోండి అబ్బా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే 5:30 లేచినా అనుకో, ఆ 30 minutesలో మొత్తం రెడీ అయిపోయి స్నానం చేసుకొని మొత్తం ఫ్రెష్ అయిపోయి 5:30 to 8:30 ఒక సబ్జెక్ట్ పట్టుకుంటాం. లెట్స్ సే ఆ రోజు నాకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఉంటే ఆ రెండిట్లో ఏదైతే హార్డ్ సబ్జెక్ట్ అనిపిస్తుందో ఫస్ట్ అది పట్టుకుంటాం. ఎందుకంటే మార్నింగ్ ప్రశాంతంగా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ హై ఉంటాయి. సో హార్డ్ సబ్జెక్ట్ పట్టుకుంటే కొంచెం అర్థమయ్యే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి మార్నింగ్ టైంలో. సో ఫస్ట్ అది పట్టుకుంటాం, రివిజన్ చేసేసుకుంటా, థియరీ మొత్తం చూసేసుకుంటా. ఒకవేళ మన క్రాష్ కోర్స్ చూస్తుంటే థియరీతో పాటు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చేసుకుంటా. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 45 minutes బ్రేక్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ కొంచెం రిలాక్స్ అయిపోయి ఆ తర్వాత ఏం చేస్తా అన్నా అంటే నెక్స్ట్ 4 hours కంప్లీట్గా పీవైక్యూ ప్రాక్టీస్. 9 AM to 1 PM మొత్తం ప్రాక్టీసే. ఓకే, అన్ని ఎన్ని పీవైక్యూస్ కుదిరితే అన్ని పీవైక్యూస్ నేను కవర్ చేసేస్తా. అయిపోయిన తర్వాత ఓకే, ఆ సబ్జెక్ట్ ఇంకా అయిపోయింది. ఆ రోజుకి అంటే ఆఫ్టర్నూన్ కల్లా ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసేసిన. ఆ తర్వాత ఒక 1 hour లంచ్ బ్రేక్ తీసుకోండి, తొందరగా తినేసి కావాలంటే ఒక షార్ట్ నాప్ వేసేసి ఆ తర్వాత 2 o'clockకి ఇంకో సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాం. 2 to 5 PM ఇంకొక సబ్జెక్ట్ ఏదైతే ఉందో మళ్ళీ సేమ్ థియరీ రివైజ్ చేసుకోండి. ఓకే, ఆ తర్వాత ఒక 30 minutes షార్ట్ బ్రేక్ తీసేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ 5:30 to 9:30 మళ్ళీ ప్రాక్టీస్ చేయండి అబ్బా. ఓకే, అండ్ కావాలంటే ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ అనిపించచ్చు, అన్న 4 గంటల అన్న 3 గంటల అంటే మధ్యలో ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. ఓకే, 1 అవర్లో అట్లీస్ట్ ఒక 2 షార్ట్ బ్రేక్స్ తీసుకోండి, 5-6 minutes మేబీ. మీ ఎక్కడైతే చదువుకుంటారో బయటికి వెళ్ళిపోయి ఓకే కొంచెం ఫ్రెష్ ఎయిర్ తీసుకొని ఓకే మధ్యలో కొంచెం రిలాక్సేషన్ అవుతూ లేదంటే కొంచెం షార్ట్ నాప్స్ తీసుకుంటూ ఒక 5-10 minutes అలా చేసినప్పుడు మీకు ఇది చాలా ఎక్కువ అనిపించదు. 3-4 hours ఒకే స్ట్రెచ్ చదవడం చాలా ఎక్కువ అనిపించదు. సో డెఫినెట్గా ఇది ఫాలో అవ్వండి. దట్ మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకోండి ఒక 5-10 minutes, అప్పుడు ఎలాంటి ఇష్యూ ఉండదబ్బా. ఓకే, ఆ తర్వాత వన్స్ 9:30కి మీరు ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకుంటే ఆ తర్వాత మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ డిన్నర్ బ్రేక్ చేసేసుకొని ఒక 1 hour ప్రశాంతంగా కూర్చొని ఆ రోజు ఏమేం కవర్ చేసినానో అవంతా మంచిగా రివైజ్ చేసుకుంటా. ఇన్ఫాక్ట్ నేనుంటే మీ ప్లేస్లో మంచిగా మ్యూజిక్ వినుకుంటూ ఆ లాస్ట్ 1 hour రివిజన్ చేసుకుంటా. ఎందుకంటే వాళ్ళు చదివేసినా కదా ఆ రోజు మొత్తం, జస్ట్ రివిజన్ చేసుకోవాలి, ఏమేమి ఉన్నాయి, ఏం చదువుకున్నా, ఏం ఫార్ములాస్ ఉన్నాయి, ఏం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో రిలాక్స్ అవ్వుకుంటూ మ్యూజిక్ వినుకుంటూ అలా రివైజ్ చేసినా అనుకోండి, అయిపోయింది, డే కథం. 11కి పడుకో, మళ్ళీ 5కి లేవు. ఇది మీరు ఏదైతే ఈ టైం టేబుల్ ఉందా, ఇది నేను ఫాలో అయ్యే టైం టేబుల్. ఓకే, ఒకవేళ నేను ప్రిపేర్ అయ్యి ఉంటే, బట్ మీరు ఇలాంటి ఒక టైం టేబుల్ అయితే డిజైన్ చేసుకోండి అబ్బా. సో దట్ మీకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది ఈ రోజులో ఈ పర్టికులర్ అవర్లో ఏం చేయాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఏం చేయాలి. అండ్ దీన్ని కానీ మీరు 30 days కరెక్ట్గా ఫాలో అయితే చెప్తున్నా కదా, మిమ్మల్ని ఆపేవారు ఎవరు లేరబ్బా. అసలు మీరు కొడతారు, పక్కా చెయ్యి, చెప్తున్నా కదా, పక్కా కొడతారు. ఈ లెవెల్ ఆఫ్ మోటివేషన్, ఈ లెవెల్ ఆఫ్ డిసిప్లిన్ ఉంటే వాడికే వస్తుంది చెయ్యి. ఓకే, సో అందుకే మీరు ఇంకా నెక్స్ట్ ఫర్ ది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ అబ్బా. 4th పాయింట్ చెప్పినా కదా ద మోస్ట్ ఇంపార్టెంట్ అని, అదేంటన్నా అంటే హెల్త్ హ్యాబిట్స్ అబ్బా. ఇదైతే అసలు చాలా మంది ఎందుకు డిస్కస్ చేయరో తెలియదు, కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. చెప్తున్నా కదా, ఈ లాస్ట్ 30 days మీ హెల్త్ మీరు సరిగ్గా చూసుకోకపోతే మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా, ఎంత చదివినా, మీరు ఎంత టాపర్ అయినా కూడా బిస్కెట్ అయిపోయినట్టే. ఫస్ట్ ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ రాసిన, ఇది మాత్రం పక్కా ఫాలో అవ్వండి అబ్బా. ఒకటి, బయట ఫుడ్, జంక్ ఫుడ్ అస్సలు తినకండి 30 days. ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మీరు 2 ఏళ్ల కష్టం వేస్ట్ అవుతుంది. సో అవాయిడ్ చేయండి, అవాయిడ్ ఎట్ ఎనీ కాస్ట్. సెకండ్,
నాన్ వెజ్ తక్కువ తినండి. నాన్ వెజ్ తినని వాళ్ళైతే ప్రాబ్లమ్ లేదు కానీ, ఎవరైతే నాన్ వెజ్ తింటారో వాళ్ళు గూడా ఈ లాస్ట్ 30 డేస్ కొంచెం తక్కువ జేసుకోండి. దానికి రీజన్ గూడా ఉంది. ఎందుకంటే నాన్ వెజ్ కొంచెం లేజీగా చేస్తది. అండ్ దాంతో పాటు కొంచెం సార్లు నాన్ వెజ్ నుంచి కూడా మనకి ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చెప్పలేము. సో రిస్క్ ఎందుకు? కొంచెం తక్కువ తినండి లాస్ట్ 30 డేస్. లాస్ట్ 30 డేస్ మీరు కొంచెం వెజ్జీస్ అంటే వెజ్, గ్రీన్స్ అంటే పాలకూర, తోటకూర కొంచెం ఇలాంటి ఏవైతే గ్రీన్స్ ఉంటాయో ఇవి మీరు ఎక్కువ ప్రిఫర్ చేయండబ్బా. అవి హెల్తీగా మిమ్మల్ని అయితే చూసుకుంటాయి పక్కా. అండ్ దాంతో పాటు ఎప్పుడు టైం దొరికినా ఎక్సర్సైజ్ చేయండి. ఎప్పుడు టైం దొరికినా. లెట్స్ సే మధ్యలో ఒక 5, 10 మినిట్స్ మీకు టైం దొరికి చదివేటప్పుడు బోర్ కొట్టేసింది. సరే రా భయ్ 5, 10 మినిట్స్ మీరు బ్రేక్ తీసుకుందాం అనుకున్నారు. తొందరగా ఏదో ఒక చిన్న ఎక్సర్సైజ్. ఓకే. నేను మీ ప్లేస్‌లో ఉంటే పుషప్స్ గానివ్వండి, లేదా ఏదో ఒక చిన్న ఎక్సర్సైజ్ గానివ్వండి, ఏదో ఒకటి బాడీ స్ట్రెచ్ చేసుకోవడం. అట్లా కొంచెం మీ బాడీని యాక్టివ్‌గా పెట్టండి. ఎందుకంటే చెప్తున్నా గదా! యాక్టివ్‌గా మీ బాడీ ఉంటే మీ మైండ్ గూడా యాక్టివ్‌గా ఉంటది. అండ్ ఎగ్జామ్‌లో మనకి కావాల్సిందే అది. ఓకే. లేజీగా ఒకే ప్లేస్‌లో 5 గంటలు, 6 గంటలు కూర్చోకండి. అస్సల హెల్త్‌కి మంచిది గాదు. అదే మెన్షన్ గూడా చేషిన టేక్ స్మాల్ బ్రేక్స్ అండ్ ఫైనల్లీ పడుకోండబ్బా. మంచిగా పడుకోండి. 5, 6 అవర్స్. నేను అడిగితే 6 అవర్స్ అయితే పక్కా పడుకోండి. మీ హెల్త్ అస్సలు ఇష్యూ ఉండదు మీ హెల్త్‌తోనైతే. ఓకే. సో ఇదబ్బా ద 4 పాయింట్స్. ఈ 4 పాయింట్లయితే మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ఈ లాస్ట్ 30 డేస్ ఎంత క్రూషియలో నాకు తెలుసు. నేను ప్రిపేర్ అయినా కాబట్టి జేఈఈకి. అండ్ చాలా మందిని చూసిన స్టూడెంట్స్ ఎంతోమంది ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ లాస్ట్ 30 డేస్‌లో ఇవి సరిగ్గా ఫాలో అవ్వకుండా, సరిగ్గా ప్లాన్ ఏసుకోకుండా, సరిగ్గా టైమ్ టేబుల్ లేక, లేదా సరిగ్గా స్టడీ రొటీన్ ప్లాన్ చేసుకోక చాలా అంటే వాళ్ళ పొటెన్షియల్ ఇంత ఉంటే దానివల్ల ఇక్కడికెళ్ళిపోయిండ్రబ్బా. అది మీరు మాత్రం అస్సలు జేయకండి. సో అందుకే ఈ పర్టిక్యులర్ వీడియో చేషిన. ఐ హోప్ దిస్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ యూ. అండ్ ఎవరైతే జేఈఈకి ప్రిపేర్ అయితున్నారో వాళ్ళకి గూడా ఈ వీడియో షేర్ చేయండి. చాలా యూజ్ అయితది. అండ్ మీకు వేరేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఈ లాస్ట్ 30 డేస్ మేమైతే ఉన్నామబ్బా. మీకు ఏమున్నా గూడా మాకు జెప్పండి. మేము జూసుకుంటాం. మీకు ఏం గావాలన్నా జెప్పండి. మేము జూసుకుంటాం. అకాడమిక్ సైడే గాదు. అకాడమిక్ సైడ్ ఎలాగో మీకు ఏం గావాలో అన్నీ ఇస్తున్నాం క్రాష్ కోర్స్‌లో. దాంతో పాటు నాన్ అకాడమిక్ సైడ్ అంటే ఇలాంటి గైడెన్స్, ఇలాంటి మోటివేషన్ ఎక్కడ గూడా మీకు ఏం ఇబ్బంది ఉన్నా గూడా కామెంట్ జేయండి. ఓకే. సో దట్ మాకు తెలుస్తది. అండ్ దానికి సంబంధించి ఎట్లా హెల్ప్ జేయాలో పక్కా అదైతే జేస్తామబ్బా. ఓకే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. సో టెన్షన్ తీసుకోకండి. లాస్ట్ 30 డేస్ చూద్దాం. ఒక కామెంట్ కొట్టేసేయండి అబ్బా. చూసుకుందాం అన్నా అని కామెంట్ కొట్టేసేయండి. చూద్దాం ఎంతమంది కామెంట్ కొడతారో. మీకు కాన్ఫిడెన్స్ వస్తది గదా! ఒక 100 కామెంట్‌లో అట్‌లీస్ట్ ఒక 20 కామెంట్లున్నా గూడా మీకు తెలుస్తది. అరే! అవునురా స్టూడెంట్స్ అందరూ నా 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 పర్టిక్యులర్ నాతో కలిసి చదువుతున్న స్టూడెంట్స్ అందరూ కరెక్ట్‌గా మంచిగా మోటివేటెడ్‌గా ఉన్నారు. నేను ఉండాలి అన్న మోటివేషన్ నీకు వస్తది. సో కామెంట్ చేయండి. పద్దా అస్సలు టెన్షన్ తీసుకోకండి. ఎగ్జామ్ కుమ్మేద్దాం.